నమస్తే సిటీ ఒంగోలు న్యూస్ కి స్వాగతం. ముందుగా బులెటిన్ లో హెడ్లైన్స్. మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డిపై తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తిన ఒంగోలు శాసనసభ్యులు దామచర్ల జనార్దన్. వేల కోట్ల రూపాయలు సంపాదించిన బాలినేని అమాయకుడిలా వ్యవహరించడం హాస్యాస్పదంగా ఉందని విమర్శించిన దామచర్ల. హెల్మెట్ వినియోగంపై నగరంలో అవగాహన ర్యాలీని ప్రారంభించిన ప్రకాశం జిల్లా జడ్జి భారతి. రాష్ట్ర న్యాయ సేవాధికార సంస్థ ఆదేశాల మేరకు హెల్మెట్ వినియోగంపై ప్రజల్లో అవగాహన కల్పించే లక్ష్యంతో ర్యాలీని చేపట్టినట్లు వెల్లడించిన జిల్లా జడ్జి భారతి. ఇక వివరాల్లోకి వెళ్తే మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డిపై ఒంగోలు శాసనసభ్యులు దామచర్ల జనార్దన్ రావు తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. ఒంగోలులోని గుంటూరు రోడ్డులోని పార్టీ కార్యాలయంలో జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన బాలినేనిపై ధ్వజమెత్తారు. తెదేపా కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 30 రోజులు అయిందని, ఇంకా 5 ఏళ్లు కాలేదని, కాస్త ఓపిక పట్టు అంటూ హెచ్చరించారు. వేల కోట్ల రూపాయలు సంపాదించిన నువ్వు అమాయకుడిలా వ్యవహరించడం హాస్యాస్పదమని విమర్శించారు. అప్పులు ఉన్నాయంటూ నటిస్తే ప్రజలు నమ్మే స్థితిలో లేరని అన్నారు. ఒంగోలు నగరం నందు నువ్వు నీ కుమారుడు చేసిన అవినీతి వల్లే ప్రజలు ఎన్నికల్లో నీకు తగిన బుద్ధి చెప్పారని తెలిపారు. ఎర్రజర్ల కొండ నుండి గ్రావెల్ ఇష్టారాజ్యంగా తరలించారని, అందుకు జరిమానా వేయిస్తామన్నారు. బిల్లాలకు సంబంధించి కొందరు తన వద్దకు వచ్చారని, విజయవాడ హోటల్లో కూర్చొని సగం డబ్బులిచ్చి భూములను బలవంతంగా రిజిస్ట్రేషన్లు చేయించుకున్నారని చెప్పారన్నారు. ప్రజలు భయభ్రాంతులకు గురిచేసి బాలినేని ఆయన తనేడు డబ్బులు వసూలు చేశారని ఆరోపించారు. వ్యాపారం లేదు, కారు కూడా లేదని చెబుతున్నా నీకు కోట్లాది రూపాయలు ఎక్కడి నుండి వచ్చాయని ప్రశ్నించారు. అగ్రహారంలో 5 కోట్ల విలువైన పనులు చేస్తే గతంలో అధికారంలోకి వచ్చిన గంటలోనే వాటిని వైకాపా శ్రేణులు పగలగొట్టారని గుర్తు చేశారు. ఒంగోలు నుండి తెదేపా టికెట్ అడుగుతున్నట్లు స్వయంగా చంద్రబాబు తనకు చెప్పారన్నారు. నువ్వు 30 కోట్లు తీసుకుని టికెట్ అమ్ముకున్న వ్యక్తులు ఇప్పుడు తన చుట్టూ తిరుగుతున్నారని తెలిపారు. భూ కబ్జాల్లో తండ్రి తల్లిల పాత్ర ఎంత ఉందో బయటకు తీస్తామని, పేదలకు వారి భూమిని తిరిగి వచ్చేలా అధికారులను నియమించనున్నట్లు ప్రకటించారు. ముందు నీపై ఎన్నికల పందెం గెలిచిన వ్యక్తికి డబ్బులు ఇవ్వంటూ ఉచిత సలహా ఇచ్చారు. సమావేశంలో జనసేన జిల్లా అధ్యక్షుడు షేక్ రియాజ్, తెదేపా నాయకులు ఎద్ది శశికాంత్, భూషణ్, సింగరాజు, రాంబాబు తదితరులు పాల్గొన్నారు. కౌంటింగ్ 4వ తారీఖు కౌంటింగ్ జరిగేటప్పుడు 11 గంటలకల్లా బయటకు వచ్చేసి హైదరాబాదు పారిపోయిన వ్యక్తి కొడుకుని అందరిని వేసుకొని పారిపోయాడు. ఇవాళ వచ్చాడు. ఎందుకంటే పార్టీలో ఎవడు కూడా ఉండే పరిస్థితులు అక్కడ లేకుండా పోవటం, అందరు కూడా ఎక్కువ మంది తెలుగుదేశం పార్టీ వైపు రావాలని, ఆ తర్వాత ఈ కారణాల చేత ఇవాళ ఒంగోలు వచ్చి ఏందేందో మాట్లాడా ఊగుతున్నాడు. నేను ఒకటే తెలియజేస్తున్నా, మేము వచ్చి నేను ప్రమాణ స్వీకారం అయిపోయి 1 రోజులు కాల. ఆయన మాట్లాడే భాష ఏంటో, అతనికి ఎందుకు ఇట్లాగా ఏదంటే ఏదో పాత్ర అవన్నీ కూడా ఆయన ఇష్టారాజ్యంగా మాట్లాడతా ఏందో ఊగిపోయి ఏందేందో మాట్లాడాడు. నేను ఒకటే అడుగుతున్నా, మేమైతే పారిపోయామని నేను అనలా. మాకు 1 రోజుల్లో అయిపోయింది, కౌంటింగ్ అయిపోయి 1 రోజుల్లో మా ప్రభుత్వం వచ్చింది. మేమైతే పారిపోయావా, ఏడున్నావా, ఆయన ఏం చేసుకుంటాడా, ఎట్లా చేస్తాడా అనేది మనకు అందరికీ తెలిసిన విషయం. మేము అసలు పట్టించుకోవాలా. క్వశ్చను ఆయనే, ఆన్సరు ఆయనే. నన్ను పారిపోయారంటారు, లేకపోతే వదిలిపెట్టి వెళ్ళిపోయారంటారు, లేకపోతే నేను పోటీ చేయలేను, ఈసారి మళ్ళా పోటీ చేస్తాను అంటాడు. అంటే మానసికంగా బ్యాలెన్స్ తప్పిపోయి ఇష్టారాజ్యంగా మాట్లాడటం మనం చూసాం. ఈరోజు ఒకటి, ప్రజలు స్పష్టంగా ఎప్పుడు రాని మెజార్టీ, ఒంగోలు చరిత్రలో రాని మెజార్టీ తెలుగుదేశం పార్టీకి ఇచ్చారు. అంటే నువ్వు నీ కొడుకు ఏ విధంగా దౌర్జన్యాలు చేశారో, ఏ విధంగా అవినీతి చేశారో, ఏ విధంగా ఎంతమందిని ఇబ్బంది పెట్టారో స్పష్టంగా ప్రజలకు అర్థమైంది. ఈ రోజుటికి ఎలక్షన్ అయిపోయిన తర్వాత ఎవరైనా కూడా ఒకసారి ప్రక్షాళన చేసుకుంటారు. ఒరే, నన్ను ఇంత మెజారిటీతో ఓడించారు అంటే ఇంత తేడా ఎందుకుంది ప్రజల్లో? జిల్లాలోనే హయ్యెస్ట్ మెజారిటీ వచ్చింది అంటే మనం ఏం పాపం చేసాము, ప్రజల్ని ఎందుకు ఇబ్బంది పెట్టాము, లేకపోతే ఎందుకు నాకు ఇంత వ్యతిరేకత ఉందా అని చెప్పేసి ఎవరైనా దాన్ని అవగాహన చేసుకొని దాన్ని ఏదో విధంగా దాన్ని ఎక్కడ పొరపాట్లు జరిగినాయో దాన్ని రెక్టిఫై అవుతారు. ఇంకా నిజాయితీ పరుణ్ణి, మా కొడుకు బంగారం, మా కొడుకు అసలు ఏమీ తెలియదు, మా కొడుకు కావాలని చెప్పేసి ఆయన మీద వేస్తున్నారు, ఇవన్నీ మళ్ళా కూడా ఇంకా మాట్లాడుతున్నాడు. ఇంకా ప్రజల్ని ఇంకా మాయ చేసి ఆ నాయకుల్ని, ఆ పార్టీ వాళ్ళని కూడా ఇంకా మోసం చేసే పరిస్థితిలో మాట్లాడుతూ ఉన్నాడు. మేము ఆ రోజు మళ్ళీ ఇంకోటి కూడా మాట్లాడాడు,
ఈ నెల రోజుల్లోనంట 150 అపార్ట్మెంట్లకి మేము నోటీసులు పంపించామంట. నేను ఇప్పుడే ఆ కమిషనర్ దగ్గర నుంచి తెప్పించా. 95 94 నోటీసులు ఇచ్చారు. అది అపార్ట్మెంట్లు కాదు, హౌసెస్ ఉన్నాయి, అన్నీ ఉన్నాయి. వాళ్ళు దాంట్లో టీడీపీ వాళ్ళు ఉన్నారు, అది ఉన్నారు. వాళ్ళ ఫార్మాలిటీ ప్రకారంగా వాళ్ళు నోటీసులు ఇస్తుంటారు. దాంట్లో అంటే డబ్బులు తీసుకోవడానికి అంట నేను ఏమన్నా మైండ్ నుండి మాట్లాడతారో లేకపోతే ఆలోచించి మాట్లాడతాడో, వయసులో పెద్దోడు అయిపోయాడు. అన్ని పచ్చి అబద్ధాలు మాట్లాడి 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 ఎన్ని మాట్లాడినా కూడా అబద్ధాలు మాట్లాడటం, మళ్ళీ ఏం తెలియదు అంటాం. నెల రోజుల్లో నోటీసులు ఇచ్చేదేంది, వాళ్ళ దగ్గర డబ్బులు తీసుకునేదేంది? ఎవడన్నా ఒక్కడి దగ్గర డబ్బులు తీసుకున్నారా? ఎవరన్నా ఒక్కడన్నా బెదిరించావా? ఆ రోజు గొడవలు తీసుకొచ్చింది నువ్వు, చేసిన పాపాలన్నీ చేసింది నువ్వు. ఆ రోజు ఎమ్మెల్సీ ఎలక్షన్ ఉంటే మహిళను చూడకుండా ఆళ్ళ వెంకటరత్నాన్ని దగ్గరుండి కొట్టండి కొట్టండి అని చెప్పేసి ఆ ఈశ్వర్ని వాళ్ళందరినీ కొట్టించింది నువ్వు కాదా? ఆ రోజు ఏమన్నా మీ పోలీసు వాళ్ళు ఏమన్నా నీ కేసు పెట్టారా? ఎవరి మీద ఒకరి మీద పెట్టారా? మళ్ళీ ఆ తర్వాత మేడికొండ మోహన్ని ఒక ఆడ మనిషి మీ కోడల్ని ఏదో ఇక్కడికి రావద్దమ్మా అపార్ట్మెంట్కి అని చెప్పింది దానికి ఆమెను ఇంటికి పోయి ఇంట్లోపలికి పోయేసి కొట్టించింది నువ్వు కాదా? వాళ్ళని కొట్టించింది కాకుండా మళ్ళీ అక్కడికి మోహన్ అనే వ్యక్తి అక్కడికి వస్తే అతను కొట్టించింది నువ్వు కాదా? రక్తం వచ్చేటట్టు నువ్వు మళ్ళీ అమ్మాయికి చక్రవర్తి మాదిరి ఏందో నేను అసలు ఏమీ చేయలేదు, నేను ఏ పాపం తెలియదు, ఏం భాష మాట్లాడతావో ఏం చేస్తావు? నవ్వుతున్నారా జనం నువ్వు చేసే మాటలకి, నువ్వు చేసే శాస్త్రాలకి. మళ్ళా కొట్టావు. మళ్ళీ హాస్పిటల్లో ఉంటే హాస్పిటల్లో నుంచి గంజాయి బ్యాచ్ని వేసుకొని వచ్చి ఎంతమందిని కొట్టావు? బయట ఉండే వాళ్ళు తెలుగుదేశం వాళ్ళందరూ మీద చేసుకున్నారు. చేసుకొని మళ్ళీ బెదిరిస్తావు. అక్కడ ఉండి పోలీసు వాళ్ళని బెదిరించావు. పోలీసు వాళ్ళు మీ వాళ్ళు దాని మీద కేసులు పెట్టలా. తర్వాత మళ్ళీ మీ కోడలు వచ్చేసి అక్కడికి వచ్చేసి బూత్లోకి వచ్చేసి ఎవరైనా కూడా ఎన్నికలప్పుడు తిరుగుతారు ఆడవాళ్ళు. ఎలక్షన్ ఓటింగ్ అప్పుడు ఎవరైనా పోతారా? పోయారని ఒక గౌరవంగా దండం పెట్టాలి. ఏమికేం పని బూత్తుల్లోకి వెళ్తారా? వెళ్ళి అక్కడ గొడవ జరిగితే ఏమో తీసుకొని చెప్పు తీసుకొని కొడతా ఉంటే అది లైవ్లో రికార్డ్ అయింది. ఆమెను లైవ్లో రికార్డ్ అయింది. వీళ్ళ మీద కేసులు రౌడీ షీట్లు చేయాలి, అందరి మీద కాదని చెప్పేసి మేము మాట్లాడితే ఆడవాళ్ళ మీదకి వస్తావా, మా కుటుంబం జోలికి వస్తావా? ఎవరికి నీకు ఒక్కడికే నా కుటుంబాలు ఉండేది? అంటే ఆళ్ళ వెంకటరత్నంకి కుటుంబం లేదా? ఈశ్వరి కుటుంబం లేదా? మోహన్కి మేడికొండ మోహన్కి వాళ్ళ ఫ్యామిలీ లేదా? చేసే అన్ని పాపాలు చేయటం. అందుకే మళ్ళీ ఇప్పుడేమో భగవంతుడు చూస్తాడు, నా మీద చూస్తాడు అని మాట్లాడతాడు. దాన్ని కూడా ఏదైతే క్లిప్పింగ్స్ ఉన్నాయో దాన్ని అన్నీ కూడా బయటికి తీస్తాం, ఊరికే వదలం. నువ్వు పోతావో జైల్లో కూర్చుంటావో, 2 రోజుల తర్వాత బయటకు వస్తా చూస్తా, ఏం చూస్తావో అవి కూడా చూస్తాం. నువ్వు ఉన్నప్పుడే పీకలేకపోయావు, ఇప్పుడేం బిగుతావో చూస్తా అది కూడా. అంటే నీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే వాడు వీడు లేకపోతే మొన్న ఏదో ఇంకోటి ఏదో మాట్లాడాడు ఒక వీడియోలో చూసా, ఏంది బచ్చాగాడు అనేది. ఒళ్ళు దగ్గర పెట్టుకొని మాట్లాడాలి. సంస్కారం మాట్లాడితే సంస్కారాలు అడ్డొస్తాయి. వయసులో పెద్దోడివి. ఇంకొకసారి మాట్లాడితే కొవ్వు కూడా దించుతాను, ఊరికే వదలం. ఇంకొకసారి మాట్లాడు, వాడు వీడని మాట్లాడు, నువ్వు కొవ్వు దించుతాను అట్లే. ఏదో గమ్ముగా ఉంటున్నారులే, పద్ధతిగా ఉంటున్నారులే అని చెప్పేసి ఊరుకుంటున్నారు అనుకున్నారా? చేసి నీ అరాచకాలన్నీ చేసి అధికారం అడ్డం పెట్టుకొని నీ కొడుకు ఎన్ని చేసింది మీరు. హాస్పిటల్లో డబ్బులు వసూలు చేయాలా, గ్రానైట్లో డబ్బులు వసూలు చేయాలా, ఒక్కొక్క బార్లోకి పోయేసి సీసాకి 10 రూపాయలు వసూలు చేయలేదా? వైశాస్ కమర్షియల్ బిల్డింగ్ ఉంటే డబ్బులు వసూలు చేయాలా? నాకేం తెలియదు, మా కొడుకు ఏం తెలియదు అని మాట్లాడతారు. నాకు అర్థం కాదు అసలు. చేసిన పాపాలకి బుద్ధి చెప్పారు ప్రజలు. తెలుసుకో, సంస్కారంగా మాట్లాడటం తెలుసుకో. వచ్చావా కార్యకర్తలకు అండగా ఉంటానని చెప్పి. నువ్వెవడ బొమ్మన్నా నిన్ను పారిపోయింది, నువ్వు ఎందుకు పోయావు? ఎలక్షన్ అయిపోయింది, నువ్వు ఓడిపోతున్నావు, ఇంట్లో కూర్చో. సాయంత్రం ఆ కార్యకర్తలందరికీ ధైర్యం చెప్పు, నేనున్నాను, సరే గవర్నమెంట్ పోయింది, మీకు అన్నిటికీ నేను అండగా ఉంటా అని చెప్పి నువ్వు మాట్లాడుకోవాలి. నీ పాటికి నువ్వు కౌంటింగ్ అయిపోయి మాకు ఇంకా సర్టిఫికేట్ ఇవ్వకముందే నువ్వు హైదరాబాదు చేరిపోయావు 4 గంటలకల్లా. నువ్వేం మాట్లాడతావు? నువ్వు ఇంకా కార్యకర్తల మీద నీకేముంది విశ్వాసం? ఇవాళ కార్యకర్తలకు అండగా ఉంటానని ఇట్లా చెప్పగలుగుతావు నువ్వు? జనాలు తెలియదు అనుకుంటావా? నువ్వు వచ్చి మాయ మాటలు చెప్పి 4 రోజులు ఉండి 2 రోజులు ఉండి పోతే మళ్ళీ జనాలకు ప్రజలకు తెలియదా?
మీ నాయకులకు తెలియదా? నువ్వు ప్రెస్లో మాట్లాడతా వాడు వీడు అని చెప్పి మాట్లాడితే ఎవడు ఊరుకుంటాడు? దాంతోపాటు ఇంకేంది మాట్లాడాడు, విల్లాస్ దాంట్లో పక్కా అవినీతి జరిగింది, దాన్ని మేము కూడా దానికి ఒక కమిటీ వేస్తాం, దాన్ని విజిలెన్స్ ఇస్తారు, వాళ్ళే చూస్తారు. ఐరన్ ఓవర్ మట్టి ఎవడు తీసుకెళ్ళమన్నాడు? నిన్ను ఐరన్ ఓవర్ది నీ ఇష్టారాజ్యంగా ఎన్ని ట్రిప్పులు తోలేవు? 20 లక్షలు కట్టావు అక్కడ. అంటే నీ అధికారులు ఉన్నారని చెప్పేసి, ఆ రోజు నీ మైండ్స్ ఉన్నారనో నీ పోలీసు వాళ్ళు ఉన్నారని చెప్పి నీ ఇష్టం వచ్చినట్టు తోలి ఇలా ఏం చేశారు? విల్లాసు ఆయనంట భాస్కర్ రెడ్డి డబ్బులు ఇస్తానంట, అందుకని మనం ఎవడబడుతున్నాం అంట. నీ డబ్బులు మీ బామ్మరుదులు మీ గోల మీది, దాన్ని ఎవడు చూస్తాడా? అసలు అర్థం కాలేదు. ఎవడికి సంబంధం? నీ భాస్కర్ రెడ్డి ఇస్తాడో లేకపోతే ఇంకోటి ఇస్తాడో తీసుకో, ఊరేకండి. మేము చూస్తుంది మాకు అక్కడ ప్రాబ్లం ఏంటి, పరిస్థితులు ఏంటి అనేది మేము అడుగు చూస్తున్నాం. ఇళ్ళకి వస్తే ఏదో బూతు కూడా మాట్లాడతావు. రేపు వస్తారు, డిపార్ట్మెంట్ వస్తారు, చెక్ చేస్తారు. గ్రానైట్ వేసారు కదా మెజర్మెంటు, ఎంత మట్టి తీసుకొచ్చారో ఏందనేది, దాన్ని కూడా వేపిస్తాం, పెనాల్టీ వేస్తాం. ఆ పెనాల్టీకి అప్పుడు కట్టాల్సి వస్తుంది. నా దగ్గరికి 2 వచ్చారు ఈ నెలలోనే. ఆ రోడ్డు ఫేసింగ్ ఉండే మా ల్యాండ్ని విజయవాడకు రమ్మని చెప్పి, హోటల్లో రమ్మని చెప్పేసి, హోటల్లో కూర్చొని ఇది కానే కావాలి, మాకు విల్లాస్ కాడ కడుతున్నాం, రోడ్డు ఫేసింగ్ మీద ఉందని చెప్పేసి వాళ్ళకి సగం డబ్బులు ఇచ్చేసి బలవంతంగా రోజు పోయి రిజిస్ట్రేషన్ చేయించారు. అది నిజం కాదా? చిల్లర పనులు, చిల్లర చేష్టాలు నువ్వు చేసి పక్కన వాళ్ళ మీద డబ్బులు రాకుండా అంటే ఏం చేసేది? రోజు మనుషులను పంపిస్తున్నారు ఇంటికి అన్నాడు. కాదు, వాళ్ళని పిలిపించి పెట్టిమంటావా ప్రెస్ మీట్? వాళ్ళ చేత మాట్లాడించమంటావా? నువ్వు ఎంత ఇచ్చావు, ఎంత తీసుకున్నావు? బెదిరించి రిజిస్ట్రేషన్ చేపిస్తావు నువ్వు? ప్రజల్ని భయప్రాంతులు చేసి గంజాయి బ్యాచ్ని తిప్పుకుంటా నువ్వు పెద్ద నీతుల గురించాను మా మీద బ్లేమ్ చేస్తావా? మమ్మల్ని అంటావు అదేమంటే. ఇంకొకటి మాట్లాడతాడు ఏదో, అదేమంటే బ్యాంకుల గురించి మాట్లాడతాడు, నా అప్పుల గురించి నా అప్పులు నీకేందయ్యా? నా అప్పులు నేను కట్టుకోవాలో ఎట్ట చేసుకోవాలో, నా బ్యాంకులు ఏంటనేది 100% ₹1,00,00,000 ఆస్తి పెడితే 50 లక్షలు ఇస్తారు. నీకు తెలుసో లేదో? అది కూడా నువ్వు ఎప్పుడన్నా బ్యాంకులు పోయి లోన్ తీసుకుంటే కదా, నీకు ఒక వ్యాపారం ఉంటే కదా. నువ్వు రాజకీయాలకు రాకముందు ఎవరి దగ్గర కారులో తిరిగాడు, బుష్ ప్రభాకర్ రెడ్డి కారులో తిరిగాడు, మారుతి కారులో. నీకు కారు కూడా లేదప్పుడు, నీ గతి అది. నువ్వు పెద్ద జమీందారు మాదిరి, మాకు అక్కడ 1000 ఎకరాలు ఉంది, మా తాత ఇట్టా, మీ అది ఇట్టా ఇది ఇట్టా అని చెప్తావు నువ్వు. కారు కూడా లేకపోతే మారుతి కారులో తిరిగేవాడి నువ్వు. అది నీ సినిమా. ఇవాళ ఎన్ని కార్లు వచ్చినాయి నీ కోర్టు? ఏదన్నా ఉంటే మాట్లాడాలి. అదేమంటే మీడియా వాళ్ళు కావాలని రాశారంటావు. మీడియా వాళ్ళు కావాలని ఎందుకు రాస్తారు? నువ్వు చేసిన శాస్త్రాలు రాశారు, ఇంకా చాలా రాయాల్సింది. ఇంక ఏడ ఆ వయసు రీత్యా ఏడ ఏమైపోతామని చెప్పి రాయలే వీళ్ళంతా కూడా. అదేవిధంగా ఆ ల్యాండ్ది ఏదైతే ఉందో దాని మధ్యలో సర్వే నెంబర్లు ఏమున్నాయో దాని మీద కూడా చేస్తాం, దాన్ని కూడా తీస్తాం. అప్పుడు నువ్వు వస్తావో, నీ బూతులు ఏం చేస్తావో, నువ్వేం చేస్తావో ఆ రోజు కూడా చూస్తాం. హెల్మెట్ వినియోగించడం మనందరి బాధ్యత అని ప్రకాశం జిల్లా జడ్జి ఏ భారతి అన్నారు. హెల్మెట్ వినియోగంపై ప్రజల్లో అవగాహన కల్పించే లక్ష్యంతో జిల్లా న్యాయ సేవాధికార సంస్థ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన హెల్మెట్ అవగాహన ర్యాలీని ఆమె జెండా ఊపి ప్రారంభించారు. ఒంగోలులోని జిల్లా కోర్టు ప్రాంగణం నుండి ప్రారంభమైన ర్యాలీ పొట్టి శ్రీరాములు బొమ్మ సెంటర్, కార్పొరేషన్ కార్యాలయం మీదుగా చర్చి సెంటర్ వరకు సాగింది. ఈ ర్యాలీలో న్యాయమూర్తులు, న్యాయవాదులు, కోర్టు సిబ్బంది పాల్గొన్నారు. ఈ సందర్భంగా జిల్లా జడ్జి భారతి మాట్లాడారు. హెల్మెట్ వినియోగంపై ప్రజల్లో అవగాహన కల్పించే లక్ష్యంతో ఈ ర్యాలీ నిర్వహిస్తున్నామన్నారు. హెల్మెట్ ధరించడం బరువుగా భావించవద్దన్నారు. హెల్మెట్ మన రక్షణ కోసమేనన్నారు. జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి శ్యాంబాబు మాట్లాడుతూ హెల్మెట్ ధరించకపోవడం చట్టరీత్యా నేరమన్నారు. ముందు ప్రజల్లో హెల్మెట్ వినియోగంపై విస్తృత స్థాయిలో అవగాహన కల్పించాలన్న రాష్ట్ర న్యాయ సేవాధికార సంస్థ ఆదేశాల మేరకు ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నామని తెలిపారు. ఒంగోలు డీఎస్పీ కిషోర్ బాబు మాట్లాడుతూ ద్విచక్ర వాహన ప్రమాదాల్లో 80% మంది హెల్మెట్ ధరించకపోవడం వల్ల ప్రాణాలు కోల్పోతున్నారన్నారు. హెల్మెట్ ధరించండి, ప్రాణాలను రక్షించుకోండి. హెల్మెట్ ధరించండి.
చేస్తున్నారు అన్నిట్లో ప్రేము నడపండి. న్యాయ సేవాధికార సంస్థ ఆదేశాల మేరకు జిల్లా వ్యాప్తంగా, ప్రకాశం జిల్లా వ్యాప్తంగా, అలాగే మండల్ లీగల్ సర్వీసెస్లో అందరం కూడా ఈ హెల్మెట్ ధరించడం పట్ల, మోటారు వాహనాలు వినియోగించేటప్పుడు ఈ 2 వీలర్స్ హెల్మెట్లు ధరించడం పట్ల అవగాహన ర్యాలీని మనం నిర్వహించుకుంటున్నాం. హెల్మెట్ ధరించడం అనేది మనం ఒక బరువుగా భావించకూడదు, అది మన అందరి బాధ్యత. సేఫ్టీ ఈజ్ ఫస్ట్ అండ్ వేరింగ్ హెల్మెట్ ఈజ్ మస్ట్. కాబట్టి అందరూ కూడా ఈరోజు ఈ ర్యాలీలో పాల్గొంటూ, ఈ ర్యాలీలో వచ్చినటువంటి మన న్యాయాధికారులకు, అలాగే మీడియా వారికి, మన లాయర్స్కి, సిబ్బందికి అందరికీ నేను హెల్మెట్ యొక్క దీన్ని నిర్వహిస్తూ ర్యాలీ నిర్వహించాలని కోరుతున్నాను. అందరికీ నమస్కారం. ఈరోజు ముఖ్యంగా మన ఒంగోలు ప్రాంగణంలోని కోర్టు ప్రెమిసెస్ నుంచి హెల్మెట్ల గురించి అవగాహన కల్పించే ఉద్దేశంతో ఒక ర్యాలీని కండక్ట్ చేయడం జరుగుతుంది. ఈ ర్యాలీని ఎందుకు కండక్ట్ చేస్తున్నామంటే, మన గౌరవ హైకోర్టు వారి ఆదేశాల మేరకు మన స్టేట్ లీగల్ సర్వీస్ అథారిటీ వారు ఒక ఉత్తర్వులు ఇచ్చారు. వాటి ప్రకారం ఏంటంటే, ప్రజల్లో ముందు అవగాహన కల్పించాలి. హెల్మెట్లు ధరించకపోతే జరిగేటువంటి పరిణామాలకి ఎవరో బాధ్యతలు చేయటం కాకుండా మన కుటుంబానికి మనమే ఆధారం. కాబట్టి మనం ఖచ్చితంగా హెల్మెట్లు ధరించాలి అనే ఉద్దేశంతో ఈ అవగాహన కల్పించండి. అవగాహన కల్పించినట్లయితే తర్వాత చట్టాన్ని కఠినంగా అమలు చేయడానికి గాను ప్రజలందరికీ అవగాహన కల్పించడం అనేది ముఖ్యమైన ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని చేయడం జరుగుతుంది. హెల్మెట్ ధరించకపోవటం అనేది చట్టరీత్యా నేరం. దానికి 1000 రూపాయల వరకు జరిమానా ఉంది. కాబట్టి అది ముందు హెల్మెట్ ధరించడం అనేది బరువుగానే కాకుండా బాధ్యతగా ఫీల్ అయినప్పుడు మాత్రమే అటువంటి చర్యలు మన సమాజంలో తీసుకోగలరు. జిల్లా న్యాయ సేవాధికార సంస్థ ఆధ్వర్యంలో ఈరోజు హెల్మెట్లు ధరించడం అవగాహన కార్యక్రమం నిర్వహించడం జరిగింది. చాలా మంచి పరిణామము. ప్రతి ఒక్కరు కూడా హెల్మెట్లు ధరించినట్లయితే వారి ప్రాణాలను వారు రక్షించుకున్నటువంటి వారు అవుతారు. ఎవరైనా ద్విచక్రాల మీద వెళ్ళేటువంటి ఎక్కువ యాక్సిడెంట్లు అన్నీ కూడా మెయిన్, ఇప్పుడు వారు చెప్పినట్లుగా 80% పైన కూడా ఈ ఏదైనా యాక్సిడెంట్ జరిగితే అది మెయిన్ వితౌట్ హెల్మెట్లు జరిగినటువంటి యాక్సిడెంట్లు, మరణాలు జరగడం అనేది జరుగుతూ ఉంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా హెల్మెట్ ధరించండి, ప్రాణాలు కాపాడు. శ్రీకర్ విలాస్ దగ్గరకు మంగళవారం వస్తా, నీకు దమ్ము ధైర్యం ఉంటే రా తేల్చుకుందామని ఒంగోలుకు చెందిన సుబ్బారావు గుప్తా మాజీ మంత్రి బాలినేనికి సవాల్ విసిరారు. ఒంగోలులోని స్థానిక గుంటూరు రోడ్డులో గల కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో బాలినేని అవినీతిపై సుబ్బారావు గుప్తా విరుచుకుపడ్డారు. శ్రీకర్ విల్లాలో జరిగిన అవినీతి అక్రమాల్ని ఆధారాలతో తీసుకొస్తారని తెలిపారు. అక్కడికి వస్తే అన్ని తేల్చుకుందామన్నారు. ఈ సందర్భంగా చొక్కా విప్పి మరీ బాలినేనికి గుప్తా సవాల్ విసిరారు. గత 5 ఏళ్లలో ఒంగోలులో జరిగిన భూ కుంభకోణాలకు కారణం బాలినేని కుమారుడేనని ఆరోపించారు. చికెన్ లేకి అట్టా ఉంది అతను పెట్టిన ప్రెస్ మీట్ విధానం. ఏం మాట్లాడతావా? సభ్య సమాజం అసహించుకునేటట్టు మాట్లాడే బూతులు మాట్లాడతావా? ఎంత దారుణం బూతులు, లంజా కొడుకునే బూతులు మాట్లాడతావా? నేనేం ఇంగ్లాండ్ ఇంగ్లీష్ మీడియం చదువుకొని వచ్చినాను కాదు, వీధి రౌడీలతో పీవీఆర్ స్కూల్లో చదివినవాడిని నేను. మాకు సంస్కారం ఉంది, కండవాకి విలువిస్తున్నాం. నాకు నీకన్నా 100 బూతులు వచ్చు. గల్లీలో దిగిన వాళ్ళం, నీలాగా స్టార్ హోటల్ దిగిన వాళ్ళం కాదు. మనుషులను కొట్టిస్తాడు జనార్దన్ అంటాడు. నువ్వు పశువులను కొట్టించావంటాయా? అతనికి ఏమన్నా సంబంధం ఉందా? మురళీది ఫైనాన్షియల్ మ్యాటర్లో కొట్టుకున్నారు వాళ్ళు. రాజకీయంగా సంబంధం ఉంటే ఎట్లుంటుంది కోటింగ్? అధికారం వచ్చినప్పుడు వాళ్ళు ఏదో కొట్టుకున్నారు. నువ్వేం చేసావయా? నీ మీద మాట్లాడితే నేను ప్రెస్ మీట్ పెడితే కొట్టావు మురళీ అన్నావు. నేను ప్రెస్ మీట్ కూడా పెట్టలా. మన పార్టీ అప్పటి నేను నీ దాంట్లో ఉన్నా. మన పార్టీ బాగుపడాలి, మళ్ళీ ఇంకోసారి అధికారం రావాలి, జగన్మోహన్ రెడ్డి సంక్షేమం చేస్తున్నానని చెప్పి మీలాంటి లుచ్చాలు బచ్చాలు మాట్లాడుతున్న విషయం మాట్లాడితే నువ్వు 25 మందిని ఇంటి మీద పంపిస్తావు.
వచ్చి కొడాలి జిందాబాద్ అని వాళ్ళకి దమ్ము లేక, నీ పేరైతే దమ్ము లేక ధైర్యం లేక కొడాలి జిందాబాద్ అంటూ మా ఇంట్లో 2 ఆడపిల్లలు, అప్పుడు వాళ్ళు 6th క్లాసు, ఇప్పుడు 9th వచ్చాడు. మా కొడుకు అప్పుడు 8th క్లాసు 9th క్లాసు, ఇప్పుడు ఇంటర్కి వచ్చాడు. నేను ఆర్య వైశ్య జాతిలో మహాత్మా గాంధీ పొట్టి శ్రీరాములు కాదు, గదర్ చెంచయ్య విప్లవ పోరాటాల యోధుడు, గదర్ పార్టీ పెట్టాడు. ఆ అంశంలో కనిగిరి అంశంలో పుట్టినవాడిని ఆయన కనిగిరి. బ్రిటిష్ సైనికులను గడగడలాడిచ్చాడు. ఆఫ్టర్ ఆల్ పెద్ద పెద్దలు మట్టిలో కలిసిపోయారు రాజులు. నువ్వెంత, నీ బతుకెంత? ఏమండి భాస్కర్ రెడ్డి రేపు రమ్మనండి. రేపు 12 గంటలకి నేను వెంచర్ దగ్గరికి, నీ విల్లాస్ దగ్గరికి వస్తా. నీకు దమ్ముందా? నేను ఆధారాలతో వస్తా, కాగితాలతో. నీకు దమ్ముందా? దా, చొక్కా ఇప్పుతా. నువ్వు కూడా రాడికి రా, చూసుకుందాం. ఏమైనా లంజా కొడుకులు అంటవా? రేపు వచ్చేవాడు లంజా కొడుకు అంటవా? ఎవడరా లంజా కొడుకులు? రేపు రా, వైశ్య దమ్మున నా కొడుకుని రా. నువ్వు 100 మందితో రా, 1000 మందితో రా, నా సినిమా చూపిస్తా. ఆగుతానా? రేపు రా, ఒక్కడనే వస్తా. నీ మందితో రా, మార్బలంతో రా. నేను పార్టీని కూడా అడ్డం పెట్టుకోను, కన్నా కూడా లేకుండా వస్తా రేపు. నేను ఏం మాట్లాడుతున్నావు? వెంచర్కి వచ్చి మాట్లాడితే లంజా కొడుకుని చెబుతా కొడతావా? ఎవరిని కొడతావురా? నువ్వు చేసిన అక్రమాలు, దుర్మార్గం. ఎస్సీ కూడా ఇప్పుడు కూడా చెప్పాడు, అది రేపు ధర్నాకు వస్తా అన్నాడు. కాళ్ళు పట్టించుకుంటావా? దళితులంటే నీకు అంత చూపా? ఒంగోలు ప్రకాశం జిల్లా డీసీసీ అధ్యక్షుడు చేసినటువంటి పసుపులేటి మాలకొండ అయినాడు, తెలియనోడు లేడు, దమ్మున నాయకుడు. ఆ కాపు నాయకుడు మంగమ్మగారి దగ్గర 1.25 ఎకరాలుంటే ఏం చేశావు? నీ అంచుల ద్వారా, నీ లక్ష్మణ్ సిఐ ద్వారా బెదిరించి వాళ్ళని రమ్మ తీసుకొని అప్పటికప్పుడు లైట్లు, నువ్వు కరెంటు మంత్రి అయినప్పుడు కరెంట్ వేయించుకొని అదంతా ఆక్రమించి 4 చేతులు మంచి 5వ చేతికి అమ్మేశావు. అది నిజం కాదా? వాళ్ళ ఆవిడ కాళ్ళ పడి వచ్చి నీకు మద్దతు కూడా పలికింది. సూర్యశ్రీ దివ్యాంగుల చారిటబుల్ ట్రస్ట్ వ్యవస్థాపక అధ్యక్షులు, ప్రముఖ పారిశ్రామికవేత్త, తెలుగుదేశం పార్టీ నాయకులు మండవ మురళీకృష్ణ జన్మదిన వేడుకలను ఒంగోలు నగరం నందు అట్టహాసంగా నిర్వహించారు. బైపాస్ రోడ్లోని ఆయన కార్యాలయంలో జరిగిన జన్మదిన వేడుకల్లో పలువురు పార్టీ నాయకులు, శ్రేయోభిలాషులు, అభిమానులు పెద్ద సంఖ్యలో ఆయనకు జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా ఆయన అభిమానులు మాట్లాడుతూ సామాజిక సేవా కార్యక్రమాల ద్వారా ఎంతో మందికి ప్రత్యక్షంగాను పరోక్షంగాను సహాయ సహకారాలు అందిస్తున్న వ్యక్తి మండవ మురళీకృష్ణ అని కొనియాడారు. కరోనా కష్టకాలంలో తన వంతు సహాయంగా ఎంతో మందిని ఆదుకోవడం జరిగిందని ఈ సందర్భంగా తెలియజేశారు. విద్యా, ఉద్యోగ, ఉపాధి పరంగా ఎంతో మందికి చేయూతనిస్తూ వారికి అండగా నిలుస్తున్న వ్యక్తి మురళీకృష్ణ అని ఆయన ఇలాంటి జన్మదిన వేడుకలు మరెన్నో జరుపుకోవాలని వారు ఆకాంక్షించారు. చెట్టు పక్కన పెట్టుకుంటుందా ఎక్కడన్నా కొద్దిగా డౌన్ చేయి, మొక్కను కొద్దిగా డౌన్ చేయి, మొక్కం మీద అన్న మొక్కను కొద్దిగా పక్కన పెట్టినా. సార్ కొంతమంది ఇటు రండి సార్. అంతా తగ్గిమాను
లేదు లేదు సార్ టీ అను బిస్కెట్లు ఇస్తారు తిన్నా లేదు లేదు చాలామంది ఉన్నారు. సూర్యశ్రీ దివ్యాంగుల వ్యవస్థాపకులు మండవ మురళీకృష్ణ గారి జన్మదిన సందర్భంగా ముందుగా వారికి శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాం. 2018లో ఒంగోలు నగరంలో సూర్యశ్రీ దివ్యాంగుల చారిటబుల్ ట్రస్ట్ని స్థాపించి ఆనాటి నుండి ఇప్పటికి 6 సంవత్సరాలు ఒంగోలు నగరంలో ఎన్నో రకమైనటువంటి సేవా కార్యక్రమాలని గతంలో అనేకమైనటువంటి సంస్థలు ఉన్నాయి. వాటన్నిటికీ మించి ఆదర్శంగా అనేక కార్యక్రమాలని చేపట్టడం జరిగింది. ముఖ్యంగా చదువుకి పేదరికం అడ్డు కాకూడదు అనేటువంటి ఉద్దేశంతో ఎవరైతే చదువుకోవడానికి ఆర్థికంగా ఇబ్బంది పడుతున్నారో, అలానే ఆరోగ్య సమస్యలతోటి సహాయం లేక చూచేటటువంటి తల్లిదండ్రులు లేక ఎంతోమంది ఇబ్బంది పడుతున్నటువంటి వాళ్ళకి సహాయం చేయడం జరిగింది. అలానే ముఖ్యంగా యువకులు అనేక మంది క్రీడలలో ముందుకు వెళ్ళాలనేటువంటి ఉద్దేశంతో వాళ్ళకి టోర్నమెంట్స్కి వెళ్ళేటువంటి పరిస్థితుల్లో అట్లానే అనేక రకాలైనటువంటి క్రికెట్, వాలీబాల్, షటిల్ అటువంటి టోర్నమెంట్స్ని సహాయం చేసి ఎంకరేజ్ చేయడం, ఈ విధంగా ఎన్నో రకమైనటువంటి సేవా కార్యక్రమాలని చేస్తూ ఉన్నారు. మురళీకృష్ణ గారికి ఆంధ్రప్రదేశ్ విద్యార్థి జేఏసీ నుంచి హృదయపూర్వకంగా జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ, ఎందుకంటే పేద బడుగు బలహీన వర్గాలు అన్నా అంటే నేనున్నానని చెప్పి ఈరోజు ప్రకాశం జిల్లా వ్యాప్తంగా కానివ్వండి, కరోనా టైంలో కానివ్వండి, దాదాపుగా జర్నలిస్టులు కూడా చాలామంది కూడా ఆయన మరి సహాయం చేయడం జరిగింది. ఎందుకంటే ఈరోజు మేము విద్యార్థి చేసే తరఫున మాకు దాదాపుగా 2019 నుంచి పరిచయం ఉంది. అదేవిధంగా మురళన్న ఆయన వ్యక్తిగతంగా చాలా మంచి వ్యక్తి. ఎందుకంటే ఎవరు ఏది అడిగినా కూడా లేదనకుండా సహాయం చేస్తాడు. కాబట్టి మేము విద్యార్థి చేసే ఆధ్వర్యంలో మరి టాలెంట్ టెస్టులు పెట్టినా కానివ్వండి, టోర్నమెంట్లు పెట్టినా కానివ్వండి, కరోనా టైంలో మేము ఒక టీంని అరేంజ్ చేసి ఏది డాక్టర్లు సలహాలు సూచనలు కూడా ద్వారా ఒక వినూత్నంగా కూడా సలహాలు సూచనలు రానోళ్ళకి కానివ్వండి, కరోనా టైంలో ఎంతోమందికి సహాయం చేయడం కూడా జరిగింది. ఎందుకంటే ఈరోజు రాజకీయాల్లో అదేవిధంగా మామూలుగా వ్యక్తులు చూస్తే ఎవరు కూడా రాజకీయాల కోసమో లేకపోతే దేనికోసమో సహాయం చేస్తూ ఉంటారు. ఒంగోలు నగరంలోని మాతా శిశు వైద్యశాలలో సూర్యశ్రీ దివ్యాంగుల చారిటబుల్ ట్రస్ట్ వ్యవస్థాపక అధ్యక్షులు మండవ మురళీకృష్ణ జన్మదినాన్ని పురస్కరించుకొని గర్భిణులకు బాలింతలకు పండ్లను పంపిణీ చేశారు. జైభీం నాయకులు చిక్కల కిరణ్ కుమార్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఈ వేడుకల్లో మండవ మురళీకృష్ణ పాల్గొని వారికి పండ్లను అందజేశారు. అనంతరం ఏర్పాటు చేసిన జన్మదిన కేక్ ను ఆయన కట్ చేశారు. ఈ కార్యక్రమంలో నగర అభివృద్ధి కమిటీ అధ్యక్షులు మారెళ్ల సుబ్బారావు, రెడ్ క్రాస్ సొసైటీ సభ్యులు కోసూరి శ్రీదేవి, దొంతు శ్రీనివాస్, గోపాల్, మండవ సుబ్బారావు, దివ్య తదితరులు పాల్గొన్నారు. అనంతరం శివం ఫౌండేషన్ ఆధ్వర్యంలో అన్నదాన కార్యక్రమాన్ని చేపట్టారు. దగ్గర
ఏమివ్వండి. నాగారు నా అడ్డాలన్నా మండవ మురళీకృష్ణ గారి పుట్టినరోజు సందర్భంగా పలు సేవా కార్యక్రమాలు చేయడం జరిగింది. పలు సేవా కార్యక్రమాలు చేయడానికి ముఖ్య ఉద్దేశం ఏంటంటే, మండవ మురళీకృష్ణ గారు పారిశ్రామికవేత్త అయినా కానీ ఎంతోమందికి ఎడ్యుకేషన్ పరంగా అయినా హెల్త్ పరంగా అయినా సూర్య దివ్యాంగుల ట్రస్ట్ అని ఒక ట్రస్ట్ను వ్యాపింప చేసి ఒక 5 సంవత్సరాల నుంచి ఎన్నో సేవలు అందిస్తున్నారు. మన ఒంగోలు పట్టణం అనే కాదు, ప్రకాశం జిల్లా మన వివిధ జిల్లాల్లో కూడా సూర్య దివ్యాంగుల ట్రస్టు స్థాపించింది మండవ మురళీకృష్ణ గారు ప్రతి ఒక్కరికి గుర్తుంటారు. ఎందుకంటే అది భగవంతుడు ఏ రూపంలో సాయం చేస్తాడో లేదో తెలియదు, కానీ భగవంతుడు కంటే ముందుగా వచ్చి సహాయం చేస్తున్నాడు మండవ మురళీకృష్ణ గారు. మురళన్న పుట్టినరోజుని మేము యూత్ అందరం కూడా దొంతా సీనన్న జేబీఎం ఫౌండేషన్ యూత్ ఆధ్వర్యంలో మతా శిశువులో ఈరోజు ఫ్రూట్స్ పంపిణీ అలాగే కేక్ కటింగ్ చేయడం కూడా జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఎంతో బిజీగా ఉన్నా కానీ పిలవంగల్ని వచ్చిన మండవ మురళీకృష్ణ అన్న గారికి మీడియా ముఖంగా మరొకసారి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ మండవ మురళీకృష్ణ గారి పుట్టినరోజు తరఫున సార్కి హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాము. మరి సార్ తన పుట్టినరోజుని మా పేషెంట్స్ మధ్యలో జరుపుకోవడం మాకు ఎంతో సంతోషంగా ఉంది. మరి అందరు పేషెంట్స్కి ఫ్రూట్స్ డిస్ట్రిబ్యూట్ చేయడం చాలా ఆనందం ఇస్తుంది. ప్రత్యేకంగా ఈ దినమందు సార్ మరి మా హాస్పిటల్కి మెగా వాటర్ ప్లాంట్ని మరి శాంక్షన్ చేసి దాతల ద్వారా ఈరోజు స్టార్ట్ చేస్తున్నందుకు కూడా మాకు చాలా సంతోషంగా. నిగర్వి నిరాడంబరుడు, మంచి మనసున్నటువంటి వ్యక్తి, మానవతావాది, మృదుభాషి, సహృదయులు మన మండవ మురళీకృష్ణ గారి జన్మదిన శుభాకాంక్షలు. ఈ రోజున ఎన్నో కార్యక్రమాలు జరగడానికి కారణం ఆయన మంచి మనసు, ఎంతోమంది అభిమానాన్ని చూరగొన్నటువంటి వ్యక్తి. ఆయన చేసేటటువంటి కార్యక్రమాలు చాలా గుప్తంగా చేస్తూ ఉంటారు. సహాయ సహకారాలన్నీ కూడా ఎంతోమందికి అందిస్తూ ఉంటారు. ఇందాక కిరణ్ చెప్పినట్టుగా విద్య పరంగా కానివ్వండి, ఆరోగ్యపరంగా కానివ్వండి, ఎవరు అడిగినా కానీ కాదు అనుకున్న ఎంతోమందికి సేవ చేసేటటువంటి మంచి సేవా తత్పరత ఉన్నటువంటి గొప్ప వ్యక్తి. ఆయన్ని ఎంత పొగిడినా తక్కువే అవుతుంది, ఎక్కువ పొగడకూడదు. ఎందుకు అంటే ఆయన ఎప్పటికీ ఇలాంటి పుట్టినరోజులు ఎన్నో జరుపుకోవాలి, మంచి సేవా కార్యక్రమాలు చేయాలి, అందరికీ అందుబాటులో ఉండాలి, మంచి కార్యక్రమాలు చేయాలి. అలాగే ఈ రోజున ఈ ఎంసీహెచ్లో అందరి పేషెంట్లకి పండ్లు పంపిణీ చేయడం జరిగింది. అలాగే ఒక పెద్ద వాటర్ ప్లాంట్ అనేది ఇక్కడికి రావడం, ఇస్తానని చెప్పనని మాట ఇవ్వడం ఆయన గొప్ప మనసుని చాటుతూ ఉంది. ఇలాంటి పుట్టినరోజులు మరెన్నో జరుపుకోవాలని, ఆయన నిండు నూరేళ్లు ఆరోగ్యాలతో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరొకసారి ఆర్టీసీలో పనిచేస్తున్న కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ ప్రైవేట్ బస్సు కాంట్రాక్ట్ డ్రైవర్ల సమస్యల పరిష్కారం కోరుతూ ఒంగోలు ఆర్టీసీ డిపోలో ఏపీఎస్ ఆర్టీసీ కాంట్రాక్ట్ వర్కర్స్ యూనియన్ ఏటీయూ అనుబంధ సంస్థ ధర్నా నిర్వహించారు. ఆర్టీసీ కాంట్రాక్ట్ వర్కర్స్ యూనియన్ రాష్ట్ర కార్యదర్శి జి తులసిరామ్ మాట్లాడారు. ఒంగోలు డిపోలో విచారణ కేంద్రం గ్యారేజీ స్వీపర్లకు 6 నెలల నుండి జీతాలు చెల్లించాలని, లేబర్ చట్టాలు అమలు చేయాలని, పీఎఫ్, ఈఎస్ఐ వారాంతర సెలవులు మంజూరు చేయాలని, అద్దె బస్సు డ్రైవర్లకు, కాంట్రాక్ట్ డ్రైవర్లకు అప్పీల్ సౌకర్యం కల్పించాలని, ఇన్సూరెన్స్ వర్తింపజేయాలని, ప్రతి నెల 10వ తేదీలోపు బ్యాంకు ద్వారా వేతనాలు చెల్లించాలని, వర్కర్స్ ఏటీఎం కార్డులు, పాస్బుక్లు వర్కర్స్ దగ్గరే ఉంచాలని తదితర డిమాండ్లను తెలియజేశారు. ఈ కార్యక్రమంలో సిఐటియు జిల్లా కార్యదర్శి జి శ్రీనివాసరావు, ఎస్డబ్ల్యూఎస్ రాష్ట్ర ఉపాధ్యక్షులు అయ్యప్పారెడ్డి, సృజన, మాధవి, బీవీరావు తదితరులు పాల్గొన్నారు. వారాంతర సెలవులు, లేబర్ చట్టాలు
చేయాలి అమలు చేయాలి లేబర్ చట్టాలు అమలు చేయాలి లేబర్ చట్టాలను ప్రతి 6 నెలల అవుట్ సోర్సింగ్ హైర్ పోస్టులు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఈ రోజున ఇక్కడికి వచ్చింది ఏంటంటే ఇంచుమించు 18 నెలల నుంచి జీతాలు ఇవ్వట్లేదు. ఇక్కడ ఇవ్వకపోతే దానికి పూర్తి బాధ్యత డిపో మేనేజర్దే బాధ్యత పూర్తి. టెండర్లో పేర్కొన్న విధంగా లేబర్ చట్టాలు లేబర్ వేతనాలు ఏవి అమలు అవ్వట్లేదు. ఈ డిపోలో లేబర్ చట్టాలు లేబర్ వేతనాలు ఏవి అమలు అవ్వట్లేదు. ప్రతి 6 నెలలకు వచ్చే నోటిఫికేషన్ వస్తుంది, ఇది డీజే పెరిగిన నోటిఫికేషన్, అది కార్మికుల గురించి వస్తుంది. కానీ వీళ్ళు ఏం చేస్తున్నారంటే దాచుకుంటున్నారు, ఆఫీసులో దాచుకుంటున్నారు. వీళ్ళకి కార్మికులకి ఎంత జీతాన్ని కూడా తెలియని పరిస్థితి. ఈరోజు 18 నెలల నుంచి జీతాలు ఇవ్వకపోతే డిపో మేనేజర్ ఏం చేస్తున్నారు? దానికి బాధ్యత ప్రధానంగా డిపో మేనేజరే బాధ్యత. ఎవరి దగ్గర పనిచేస్తున్నారు? వర్కర్లు కాంట్రాక్ట్ దగ్గర పనిచేయట్లేదు, డిపోలో పనిచేస్తున్నారు. డిపో యాజమాన్యం వచ్చేసి ప్రతి నెల వీళ్ళకి ఇవ్వమని జీతాలు ఇవ్వకపోతే ఇప్పించాల్సిన బాధ్యత డిపో మేనేజర్దే, కాంట్రాక్ట్ కాదు. ప్రధానంగా ఏదైతే టెండర్లో పేర్కొన్నారో లేబర్ వేజెస్ లేబర్ లాస్ వర్తింపు చేయాలని ఉందో దానికి ఒప్పందం అయ్యి వీళ్ళు అగ్రిమెంట్ చేసుకున్నారు. అది కాంట్రాక్టును మేనేజ్మెంట్కి అగ్రిమెంట్ మధ్యలో ఉంది. ఒకవేళ వాళ్ళు ఇవ్వకపోతే ప్రధాన బాధ్యత డిపో మేనేజరే బాధ్యత వహించాలి. 18 నెలల నుంచి జీతాలు లేకపోతే వాళ్ళని తిని బతకాలి. ఇంట్లో భార్య పిల్లలు ఏం తిని బతకాలి, కుటుంబాలు ఏం తిని బతకాలి. దీని బాధ్యత ప్రధాన బాధ్యత. ఇది చాలా ఖండించదగ్గ విషయం. అది అలానే ఇంకోటి, ఏదైతే లేబర్ డిపార్ట్మెంట్ ప్రతి సంవత్సరం విడుదల చేస్తుందో ఏది లేబర్ హాలిడేస్ ఆఫీసులో అమలు అవ్వట్లేదు. ఒక నెల జీతం రాకపోతే ఆర్ఎం కానీ డిఎం కానీ ఇతర అధికారులు కానీ ఒక నెల జీతం రాకపోతే వాళ్ళు ఏం చేస్తారు? వడ్డీకి తీసుకురావాలి. 2వ నెల గడవాలంటే వడ్డీకి తీసుకురావాలి. అలాంటిది అవుట్ సోర్సింగ్ కార్మికులు, కాంట్రాక్ట్ కార్మికులు 6 నెలలు, సంవత్సరం, 18 నెలలు వేతనాలు రాకపోతే ఏం చేయాలి? అంటే ఒకరోజు నిరసనగా ఒకరోజు పనిలో మానుకుంటే పని మాకు చెప్పండి, ఎందుకు మానుకున్నారు, ఎందుకు రావట్లేదు అనేది ప్రశ్నిస్తున్నారు తప్ప జీతాలు ఎందుకు ఇవ్వట్లేదు, జీతాలు ఇవ్వాలి అనేటువంటి డిమాండ్ వాళ్ళ దగ్గర లేదనేది చాలా స్పష్టంగా కనబడుతుంది. అధికారుల యొక్క పక్షపాత వైఖరి. ఈరోజు మనం చూస్తూ ఉన్నాం, ఆర్టీసీ డిపోలో లక్షల రూపాయలు ఖర్చు అవుతా ఉంది నెలకి, కానీ ఇలా సౌకర్యాలు లేని పరిస్థితి కనబడతా ఉంది. ఈ కాంట్రాక్ట్ అవుట్ సోర్సింగ్ కార్మికులే మొత్తాన్ని ఇక్కడ సౌకర్యాలు కల్పించేందుకు ఏర్పాటు చేస్తూ ఉన్నారు. వాళ్ళకి ఈ జీతాలు రాకపోతే ఏ విధంగా ఉంటుందని ఆలోచించాల్సిన అవసరం ఉంది. ఇప్పటికైనా మన రీజనల్ మేనేజర్ గారు, డిపో మేనేజర్ గారు ఆలోచించి ఆ కాంట్రాక్ట్ని పిలిపించి వెంటనే 2-3 రోజుల్లో వాళ్ళ వేతనాలు మొత్తం సెటిల్ చేయాల్సిన అవసరం ఉంది. లేకపోతే రాష్ట్ర వ్యాప్తంగా ఈ ఉద్యమాన్ని ముందుకు తీసుకెళ్తామని చెప్పి తెలియజేస్తారు. ఆంధ్రప్రదేశ్ విద్యార్థి యువజన జేఏసీ ఆధ్వర్యంలో ప్రముఖ పారిశ్రామికవేత్త మండవ మురళీకృష్ణ జన్మదిన వేడుకలను ఒంగోలు నగరం నందు అట్టహాసంగా నిర్వహించారు. స్థానిక కోట వీధిలోని ఆయన నివాసం వద్ద విద్యార్థి యువజన జేఏసీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన జన్మదిన వేడుకల్లో భాగంగా కేక్ ను కట్ చేసి జన్మదిన వేడుకల్ని అంగరంగ వైభవంగా నిర్వహించారు. రాయపాటి జగదీష్ ఆధ్వర్యంలో జరిగిన ఈ వేడుకల్లో మండవ మురళీకృష్ణ పాల్గొని జన్మదిన కేక్ ను కట్ చేశారు. ఈ కార్యక్రమంలో విద్యార్థి జేఏసీ నాయకులు కరుణాకర్, సూర్యశ్రీ, కృష్ణకుమార్, రాజు, అరుణ్, సందీప్ తదితరులు పాల్గొన్నారు. కొంచెం పక్కన పెట్టుకోండి. ఇవి బులెటిన్లోని విశేషాలు. తిరిగి మరో బులెటిన్తో మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు కీప్ వాచింగ్ సిటీ న్యూస్ ఒంగోలు.